హాయ్ అండి. ఈరోజు పాలతో బీరకాయ కర్రీ చేద్దాం. మా మిద్దె తోటలో ఆర్గానిక్గా పండించిన బీరకాయలతో కర్రీ చేద్దాం. ఎప్పుడు తినే బీరకాయ కర్రీ కాకుండా ఒకసారి ఇలా పాలతో చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ రోటీతో రైస్తో తింటే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా బీరకాయలని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి. బాండీలో నూనె వేసి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు, జీలకర్ర వేసుకొని వేయించండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి. 3 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోండి. బాగా కలిపి కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం, గరం మసాలా వేసుకొని బాగా కలిపి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా కలిపి మగ్గించుకోవడానికి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత బీరకాయ నుండి నీళ్లు బయటికి వస్తాయి. ఒక చిన్న గ్లాసు కాచి చల్లార్చుకున్న పాలు పోసుకొని బాగా కలపండి. మళ్ళా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. కొంచెం పాలు విరిగినట్టు అవుతాయి. మొదటిసారి చేసేవాళ్ళు కంగారు పడబాకండి. బాగా కలుపుకొని నూనె పైకి తేలే వరకు ఉంచండి. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, మన పాలతో చేసిన బీరకాయ కర్రీ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.